పోతున్నాడు. ఏమండి, ఆయన భాగ్యాలు ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆయనకున్న సమస్తమును పిల్లలారా ఆయన మనకు అనుగ్రహించి వాటిని చూసే అనుభవాన్ని కూడా దేవుడు మనకు దయచేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అభిషేకం అనేది కేవలం పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే దేవుడు యాజకులుగా అభిషేకాన్ని ఇచ్చాడు, రాజులకు అభిషేకాన్ని ఇచ్చాడు. కానీ సామాన్యులకు ఏమి లేదు చెప్పండి, అభిషేకము లేదు. ఏమో యాజకులు అభిషేకిస్తారు, మమ్మల్ని బైబిల్ విషయం అభిషేకించారు. అలాగే ఇప్పుడు యాజకుడు రాజును అభిషేకించాడు, సమూయేలు ప్రవక్త రాజును అభిషేకించాడు. కానీ సామాన్యులకు అభిషేకము లేదు. కానీ సామాన్యులకైనటువంటి విశ్వాసులైనటువంటి జనాంగమైన మీకు దేవుడిచ్చే ఈ గొప్ప అభిషేకమే తైలాభిషేక పండుగ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ తైలాభిషేకం ద్వారా దేవుడు చూడండి మాకు అభిషేకం ద్వారా ప్రవచించే వరాన్ని ఇచ్చాడు, రాజులకు అభిషేకం ద్వారా పరిపాలించే అధికారాన్ని ఇచ్చాడు. ఈ రోజు మీకు ఈ అభిషేకం ద్వారా దేవుడు మీకు ఏ వరాలు ఇవ్వబోతున్నాడో దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరందరూ ఏం పొందుకోవాలంటే ఈ అభిషేకం ద్వారా చెప్పండి, దేవుడిచ్చే ఆత్మీయ వరాలు పొందుకోవాలి, ఆత్మీయ ఫలాలు పొందుకోవాలి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన భాగ్యాలను మీరు పొందుకోవాలి. మీరు ఆత్మీయ భాగ్యవంతులు అవ్వాలని దేవుడు ఆశపడుతూ ఈ అభిషేకాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా వాక్యాన్ని విన్నారు కాబట్టి, ప్రభువా ఈ అభిషేకం ద్వారా నన్ను పరిశుద్ధుడిగా మార్చండి, ఈ అభిషేకం ద్వారా నీ వరాలు నాకు దయచేయండి, నీ భాగ్యాలు నాకు దయచేయండి ప్రభువా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టండి, వాడుకోండి అని చెప్పి ప్రార్థనా పూర్వకంగా మీరు రండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలను మీ వినికిడిలో దీవించును గాక. ప్రార్థన.